మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతుల పైకెత్తి గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా చాలా విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. సో మనము ఏమి తెచ్చుకోవాలి అంటే రక్తము పైన విశ్వాసమును తెచ్చుకోవాలి. హల్లెలూయా. మనము రక్తము పైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము పైన మనం విశ్వాసమును తెచ్చుకోవాలి. విశ్వాసం అన్నటువంటిది ఊరికనే రాదు. మనకందరికీ తెలుసు. ఏంటి విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. కాబట్టి క్రీస్తు యేసు రక్తమునందు మనకు విశ్వాసం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన రక్తం గురించి వినాలి. వై వీఆర్ స్టడీయింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు రక్తం గురించి మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నాం, దేవుని వాక్యంలో ఎందుకు మనం పరిశోధించి మనం మాట్లాడుతున్నాం అంటే ఆ రక్తం గురించి మనము ఎంత తెలుసుకుంటామో, ఆ రక్తం గురించి మనం ఎంత తెలుసుకుంటామో, ఆ రక్తం గురించి మనం ఎంతగా వింటామో అప్పుడు ఆ రక్తము పైన మనకు ఏం కలుగుతుంది? మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ రక్తము పైన మనకు విశ్వాసం కలుగుతుంది. మనకందరికీ తెలుసు ప్రకటన 12:11 ఏం చెప్తుందో. ప్రకటన 12:11 ఏం చెప్తుంది? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమ మాటలను బట్టి, సింపుల్గా చెప్పాలంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆ రక్తమును గురించిన తమ మాటలను బట్టి అపవాదిని జయించి ఉన్నారు. అపవాదిని యేసుక్రీస్తు ప్రభువు పూర్తిగా 2000 సంవత్సరాల క్రితము పూర్తిగా జయించేశాడు. ఇప్పుడు మనము అపవాదిని జయించాల్సిన అపవాది యొక్క తంత్రములను జయించాలి. అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క కుట్రలను జయించాలి ఇప్పుడు మనం. సో అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క కుట్రలను మనం ఏ రీతిగా జయిస్తామంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, మనము మాట్లాడే మాటలను బట్టి మనం వాడిని జయిస్తాం. సో కాబట్టి ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. పరలోకంలో ఎందుకు లేదు శ్రమ? లోకంలో ఎందుకు ఉంది శ్రమ? పరలోకంలో అపవాది లేడు కాబట్టి. లోకంలో ఎందుకు ఉంది శ్రమ? లోకంలో వాడు ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి వాడి వల్ల శ్రమ వస్తుంది. అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు చెప్పారు. సో కనుక రక్తమును గురించి విన్నప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు రక్తం పైన విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం పైన మనకు విశ్వాసం పెరుగుతుందో అప్పుడు యేసు ప్రభు రక్తాన్ని మనము ఉపయోగించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తాన్ని మనం ఉపయోగించడం ప్రారంభిస్తామో అప్పుడు ఆ రక్తం యొక్క శక్తిని, రక్తము ద్వారా వచ్చే ఫలితాలను మనము అనుభవిస్తాం. మనం హల్లెలూయా. వై మెనీ పీపుల్ డోంట్ యూజ్ ద బ్లడ్? రక్తం గురించి ఎక్కువగా చాలామంది మాట్లాడరు. తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు? వినలేదు కాబట్టి. వినాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడే
ఫలితాలు వస్తాయి. ఒక ట్యాబ్లెట్ కానీ మందు కానీ బాటిల్లో ఉంటే పని చేయదు, లోపలికి వెళ్తేనే పని చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం పనిచేయడం ఆటోమేటిక్ కాదు. ఏ కార్యమైనా సరే, దేవుడు చేసే ఏ కార్యమైనా సరే ఆటోమేటిక్గా జరగవు. మన పాత్ర అంటుంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మన బదులు దేవుడు నిర్ణయాలు తీసుకోవడం, మనం నిర్ణయాలు తీసుకోవాల్సింది మనమే. దేవుడు తీసుకోండి నిర్ణయాలు. మన బదులు దేవుడు నిర్ణయం తీసుకుంటే మనం ఏమైపోతాం అంటే మెషిన్లం అయిపోతాం. అట్లా చేయలేదు, మరి ఏం చేద్దాం? వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్ బేసింగ్ అపాన్ గాడ్. ప్రతి విషయంలో కూడా అంతే. రక్తం ఆటోమేటిక్గా పనిచేయదు. రక్తం గురించి విన్నప్పుడు, రక్తం గురించి తెలుసుకున్నప్పుడు, రక్తం గురించిన విశ్వాసం పొందుకున్నప్పుడు, ఆ రక్తాన్ని మనం ఉపయోగించినప్పుడు, అప్పుడు ఆ రక్తము వలన మనము ప్రయోజనాలు మనము పొందుకుంటాం. సో వన్ బై వన్ అలా రక్తము ఏమి చేసింది మన కొరకు? రక్తము, యేసు ప్రభు రక్తము మన కోసం ఏం చేసింది, మన కొరకు ఏమి చేయగలదు, మన కొరకు ఏమి చేయగలదో మనం నేర్చుకోవాలి. వీ షుడ్ నో వాట్ ద బ్లడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆల్రెడీ యేసు ప్రభు రక్తము చేసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు రక్తము చేసే కార్యాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు చేసిన కార్యాల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏమేమి యేసు ప్రభు రక్తము మన జీవితాల్లో కార్యం చేయగలదో కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ హౌ వీ గ్రో. ఈ రీతిగా మనము ఎదుగుతూ ఉంటాం. సో లాస్ట్ వీక్ మనం ప్రారంభించాం. లాస్ట్ వీక్ నేను చెప్పాను, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మానవుడు పోగొట్టుకున్నటువంటి స్నేహాన్ని, సహవాసం అంటే తొందరగా అర్థం కాదు మనకు, ఆ ఫ్రెండ్షిప్ను, లేకపోతే ఆ సంబంధాన్ని, ఆ బంధాన్ని యేసు ప్రభు రక్తం కలిపింది మళ్ళీ. హల్లెలూయా. సో ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈజ్ విత్ గాడ్ అండ్ విత్ జీసస్. సృష్టికర్తతో స్నేహం కలిగి ఉండడం అంటే మామూలు విషయమా చెప్పండి? సృష్టికర్తతో స్నేహం కలిగి ఉండడం అంటే, సపోజ్ సీఎం గారితో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనుకోండి, సీఎం గారితో మీకు బంధం ఏర్పడింది అనుకోండి, ఇంకెలా ఉంటుంది? సో దేవునితో సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తం మరలా ఏర్పరిచింది, స్థిరపరిచింది అన్నమాట. మానవుడు ఆదాము పాపం చేసినప్పుడు ఏం చెడిపోయిందంటే రక్తం చెడిపోయింది. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? రక్తం ఎక్కించాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నాలో యేసు ప్రభు రక్తము ప్రవహిస్తూ ఉంది. నాలో యేసు ప్రభు యొక్క రక్తము ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ రక్తాన్ని బట్టి మనము దేవునితో మరలా సమీపస్థులం అయ్యాం. మనము ఆ రక్తాన్ని బట్టి మనము దేవుని పిల్లలమయ్యాం. ఆ రక్తాన్ని బట్టి లోపల మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. క్రొత్త వ్యక్తి లోపల మనం అయిపోయాం. అయితే ఈ మనసు గ్రహించాలి. ఈ మనసు గ్రహించేటట్లు మనము మనసుకు సమాచారాన్ని అందజేయాలి. అందుకే బోధిస్తుంటాం, అందుకే చదవాలి. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము దేవునితో మనిషి కోల్పోయినటువంటి స్నేహాన్ని, అంటే ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎనిమిస్ అయిపోయాడు. దేవునికి మానవునికి ఏమైపోయింది తెలుసా? శత్రుత్వం వచ్చేసింది. ఇప్పుడు అంతవరకు బాగా దేవునితోనే ఉన్నాడు. ఆదాము హవ్వలు బాగా దేవునితో ఉన్నాడు. సడన్గా అపవాది వచ్చి మాట్లాడే లోపల అపవాదితో చేయి కలిపేశాడు. అపవాది దేవునికి బద్ధ శత్రువు. అపవాది కుమారుడైపోయాడు. అపవాది బ్యాచ్లోకి వెళ్ళిపోయాడు. అపవాది గ్రూప్లోకి వెళ్ళిపోయాడు. అపవాది గుంపులోకి వెళ్ళిపోయాడు.
అలా కావడం వల్ల ఏమైపోయిందంటే దేవునికి శత్రువు అయిపోయాడు. అందుకే వాక్యంలో పౌలు గారు రాస్తుంటాడు, దేవునికి మనము శత్రువులం అయిపోయాం, దేవుని ఉగ్రత కింద మనం ఉండిపోయాం. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తము ఆ శత్రుత్వాన్ని మొత్తము తీసివేసేసింది. హల్లెలూయా. తీసివేసి శత్రువులము కాదు, మనము పుత్రులముగా దేవుడు చేసేసింది, పుత్రికలుగా దేవుడు చేసేసింది. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని బట్టి మనకు దేవునికి మధ్య శత్రుత్వము లేదు. దేవునికి మనకు మధ్య తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె సంబంధము ఏర్పడింది. హల్లెలూయా. చెప్దామా? యేసయ్యా, యేసయ్య చేయి పైకి చెప్పండి. యేసయ్యా, యేసయ్యా నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి, నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి, నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చేయెత్తండి, చేయెత్తండి. అయ్యా ఎదురు కూర్చున్నాడు ఆయన. చేయెత్తు పలుకు. వినపడుతుందని నేను చెప్పేది. చేయెత్తండి అంటున్నాను. యేసయ్యా నీ రక్తాన్ని బట్టి నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా మరలా చేసుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. నీ రక్తాన్ని బట్టి స్తోత్రాలు. యేసయ్యా నీ రక్తాన్ని బట్టి నేను నూతన సృష్టిగా మారాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు నేను నూతన సృష్టిని ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్, నూతన సృష్టిని ఎప్పుడైతే ఎక్కువగా మీరు మాట్లాడుతుంటారో ఆ లోపల ఉన్నటువంటి నూతనత్వం మొత్తము మీ మనసులోనికి, మీ దేహంలోనికి, మీ జీవితంలోనికి, అన్నిటిలోనికి వ్యాపించి వేస్తుంది. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ వాట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ డన్, మన పాపములు తీసివేయడం ద్వారా ఏమి ఏర్పడిందంటే మనను నూతన సృష్టిగా దేవుడు చేశాడు. దేవునితో సహవాసాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. రెండవదిగా మనం చూసాం, దేవుడు ఆదముకు అవ్వకి ఏమి ఇచ్చాడు? సహవాసాన్ని ఇచ్చాడు. రెండవదిగా ఏమి ఇచ్చాడు? ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆధిపత్యం అంటే ఏలడం, అంటే ఒక రాజు ఒక రాణిలాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలే వారిగా ఏలగలిగే ఆధిపత్యాన్ని దేవుడిచ్చాడు. అయితే ఏమైపోయిందంటే ఆదాము హవ్వలు పాపం చేయడం ద్వారా వారు ఏలే వ్యక్తులు కాక వారు బానిసలైపోయారు. పాపానికి బానిసలైపోయారు, మనుషులకు బానిసలైపోయారు. 400 ఏండ్లు ఫరో క్రింద బానిసత్వంలో నలిగిపోయారు. అనేక మార్లు దేవుని యొక్క పిల్లలు బానిసత్వంలో నలిగిపోయారు. బానిసత్వం అన్నటువంటిది ఎప్పటికీ దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. స్వాతంత్రంతో, స్వేచ్ఛతో జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆధిపత్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆధిపత్యం కలిగినటువంటి వారు ఏల్తారు. వారిని ఏవి ఏలలేవు, వారిని ఏవి గెలవలేవు. దేవుడు పోరాటం ఉండదని చెప్పడం లేదు, నువ్వు ఓడిపోవు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు అతని మీద జయం పొందాడు అంటే అర్థం ఏంటి? శత్రువు ఉంటాడు, పోరాటం ఉంటుంది, పోరాటం జరుగుతూ ఉంటుంది, కానీ జయించడు. సో పోరాటం ఉంటుంది. అసలు పోరాటమే లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సో కాబట్టి ఏ శత్రువు అతని మీద జయమునందుడు. సో ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అయితే ఆధిపత్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. రోమా 5:17 మనం చూసాం. దేవుడు ఏమండి సమృద్ధి అయిన కృపనిచ్చాడు, మనకు నీతినిచ్చాడు, దానముగా ఇచ్చాడు, లోపలికి ఎక్కించాడు నీతిని. హల్లెలూయా. నీతి ఎక్కడుంది? మన లోపల ఉంది నీతి. చెప్పండి, యేసయ్యా ఉచితముగా, ఫ్రీగా. బోన్ మేర ఎక్కించాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. మరి యేసుప్రభు రక్తాన్ని ఒకవేళ కొనాలనుకుంటే ఇంకా దేంతో అయినా కొనొచ్చా? మీరు చెప్పండి, ఇంక ఎంత పెట్టాలో? యేసుప్రభు రక్తాన్ని కొనాలంటే వీలవుతుందా? నీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుని ప్రేమ
ఎక్కడ అత్యధికముగా ప్రత్యక్షపరచబడిందంటే ఆయన రక్తాన్ని దారపోసాడు, చూసాడా? అక్కడ ఆయన మహాప్రేమ ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఆయన రక్తాన్ని దారపోసాడు, ఆయన రక్తాన్ని దారపోసాడు. అక్కడ దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడింది. సో కాబట్టి ఆ రక్తాన్ని దేవుడు ఇవ్వడం ద్వారా ఆ రక్తాన్ని ఎక్కించాడు. లోపల ఏ రక్తం వెళ్ళిపోయింది మన లోపలికి? యేసుప్రభు రక్తం వెళ్ళిపోయింది మన లోపలికి. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి లోపల యేసుక్రీస్తు రక్తం ఉంది. కానీ అది పని చేయాలంటే ఆటోమేటిక్గా పని చేయదు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే అందరిలో ఫలితాలు కనిపించాం. ఫలితాలు కనిపించాలంటే మన పాత్ర అంటూ ఒకటి ఉంటుంది. సో ఆయన రక్తం మనలో ప్రవహిస్తుంది. సో ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి ఆయన నీతి మనలో ఉంది. ఆయన రక్తము వలన మనలను ఉచితముగా నీతిమంతులుగా తీర్చేశాడు. హల్లెలూయ. ఉచితముగా నీతిమంతులైన తర్వాత ఇక ఆధిపత్యాన్ని మనము ప్రదర్శించవచ్చు అన్నమాట. సో కృపను ఇచ్చాడైనా, కృపను ఇచ్చాడు, నీతి దానాన్ని ఇచ్చాడు, నా నామాన్ని వాడుకొని ఆయన నామాన్ని ఇచ్చాడు, యేసు నామముని ఇచ్చాడు. హల్లెలూయ. ఈ మూడింటిని ఉపయోగించుకొని ఏలమని దేవుడు చెబుతున్నాడు. సో గాడ్ రిస్టోర్డ్ ఫెలోషిప్, గాడ్ రిస్టోర్డ్ డొమినియన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం గుర్తించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, మాట్లాడుతుండాలి. అప్పుడు అది నిజ రూపము దాలుస్తుంది. దానికి మనము విలువను కూడా ఇవ్వాలి. హల్లెలూయా. ఒక కారు కొంటే దాని గురించి మనం ఎంత మాట్లాడతామో, ఓ వస్తువు క్రొత్తది ఏదన్నా కొన్నామంటే, ఒక ఇల్లు కట్టించుకున్నామంటే ఎంతగా మాట్లాడతామో, అంటే దానికి అంత విలువ ఇస్తున్నాం అన్నమాట మనం. మరి ఇటువంటి దేవుని యొక్క కార్యానికి మనము విలువను ఇచ్చినట్లు ఎప్పుడు చూపిస్తామంటే, మనం మాటి మాటికి మాట్లాడతాం, మాటి మాటికి దేవునికి చెప్తాం, మాటి మాటికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. హల్లెలూయా. చెప్దామా? యేసయ్యా, నీ రక్తాన్ని బట్టి నన్ను నీ కుమారునిగాను నూతన సృష్టిగా చేసుకున్నందుకు మీకు స్తోత్రం. యేసయ్యా, నీ రక్తాన్ని బట్టి నేను కోల్పోయిన, మానవుడు కోల్పోయిన ఆధిపత్యాన్ని మరలా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతునిగా చేసినందుకు మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. నాకెందుకు తెలుసు సార్, నా పేరు ఇది సార్ అంటారేమో, అది కాదు. దేవుడు నిన్ను ఏం చేశాడో తెలుసుకోవాలి. దేవుడు నీ లోపల ఏం చేశాడో తెలుసుకోవాలి. దేవుడు నీలో ఇంకా ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. డైరెక్ట్గా ఒక కుమార్తె తండ్రి దగ్గరికి ఎలా వెళ్తారో అలా వెళ్ళేదానికి యేసుక్రీస్తు రక్తము కార్యం చేసింది. సో ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు సహవాసాన్ని పోగొట్టుకోవడమే కాదు, వారు ఆధిపత్యాన్ని పోగొట్టుకోవడమే కాదు, వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. శాపాన్ని దేవుడు వారి మీదికి ప్రకటించాడు. అసలు ఫస్ట్ శాపాన్ని విడుదల చేసింది ఎవరంటే దేవుడే. తెచ్చుకుంది వీరు, అపవాది. ప్రకటించింది మాత్రం దేవుడు. అపవాదిని శపించాడు, స్త్రీని శపించాడు, ఆదామును శపించాడు. ఆదికాండము 3వ అధ్యాయము 14 నుంచి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై
నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇదంతా కూడా భయంకరమైనటువంటి శాపము మనిషి జీవితంలోనికి భూమి మీదకి విడుదలైంది. పాపం వలన మానవుడు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. 1:28 ఉంటుంది, దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించను. గాడ్ బ్లెస్డ్ దెమ్. సృష్టించి ఫస్ట్ దేవుడు చేసిన పని ఏమిటంటే ఆశీర్వదించేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపేయండి, ఏలండి, సమస్త జీవులను ఏలండి అని ఆశీర్వాదాన్ని విడుదల చేస్తే, పాపము ద్వారా ఏమైపోయిందంటే వీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. కానీ దేవుని యొక్క విమోచన చాలా గొప్పది. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. దేవుడు మనిషిని వదిలిపెట్టలేదు. దేవుడిని వద్దనుకున్నా కూడా, మనిషి వద్దనుకొని ప్రక్కన పెట్టి తృణీకరించి అపవాదితో చేయగలిపినా కూడా దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. మానవుణ్ణి దేవుడు ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. ఆదామును దర్శించాడు, మరలా నోవాహును దర్శించాడు, మళ్ళా చెడిపోతే అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించి ఏమన్నాడు? అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం పైన ఏం పలికాడు? శాపాలు పలకలేదు. అబ్రహాం పైన ఆశీర్వాదాన్ని పలికాడు. అబ్రహాం పైన చదవమా 12, 1, 2, 3 చదవమా. ఆది కాండము 12, 1, 2, 3. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఇక్కడ దేవుడు అబ్రహాం దగ్గరని వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడే ఆదాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ వచ్చాడు. అందుకే యోహాన్ గారు అంటారు, మనము ఆయనను ప్రేమించామని కాదు, ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. 100 కోట్లు మనం పుట్టక మునిపే మన అకౌంట్లో వేసి పెట్టారంటే ఏమని అర్థము? మనల్ని ఎంత ప్రేమించారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీ పిల్లల కొరకు 100 కోట్లు మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేశారనుకోండి. మీ పిల్లలు ఏమనుకుంటారు? నా మీద నేను పుట్టక మునిపే ఎంత ప్రేమ చూపించాడు, పుట్టక మునిపే ప్రేమించాడు. యేసు ప్రభు అలా చేశారు. అబ్రాహాముతో చెప్పాడు, అబ్రామా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. కొన్నిసార్లు సపరేషన్ చాలా ఇంపార్టెంట్. మనుషుల ప్రభావము చాలా 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 మోసం చేస్తుంది, మనుషుల ప్రభావం. అందుకే అబ్రాహాముతో ఏమన్నాడు? నువ్వు వదిలిపెట్టేసే, నీ ఇంటిని వదిలిపెట్టేసే, నీ బంధువులను వదిలిపెట్టేసే, వారి ఆచారాలు వదిలిపెట్టేసే,
నువ్వు ఉంటే నువ్వు వలలాగా మారిపోతావు. అన్నీ వదిలిపెట్టేసి నువ్వు నన్ను ఫాలోగా, నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు, నేను చూపించు ప్రదేశానికి వెళ్ళు అంటే అబ్రహాము ఏ మాత్రము సంశయించకుండా మొత్తం వదిలేసి చూడండి 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళాను. సో ఇక్కడ దేవుడు అబ్రాహాముకు ఏం పలుకుతున్నాడంటే ఆశీర్వచనాన్ని పలుకుతున్నాడు. ఆదాము పైన ఏమో శాపాలు వచ్చాయి, హవ్వ మీదకి శాపాలు వచ్చాయి, భూమి మీదకి శాపం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు అబ్రాహాముతో, నా మాట విను, నన్ను ఫాలోగా, నేను నడిపిస్తాను, నా మాట ప్రకారం నడువు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను శపించను కానీ నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, నిన్ను శాపంగా చేయను కానీ నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నిన్ను శపించను కానీ నిన్ను. సో నెవర్ వరీ అబౌట్ ఎనీ పర్సన్ హూ స్పీక్స్ అగేన్స్ట్ యూ. ఒక్కటేంటంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, అది మాత్రం ముఖ్యం. నిన్ను నువ్వు భద్రపరచుకో, అది మాత్రం ముఖ్యం. నిన్ను ఎవరైతే నీకు తెలియకుండా నిన్ను ఎవరైతే దూషిస్తుంటారో దేవుడు వారిని శపిస్తాడు. గాడ్ విల్ కర్స్ దెమ్. ఇది ఏంటి? ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం అనుకోండి. గొప్ప జన్మగా చేస్తున్నాడు, నిన్ను ఒక దేశముగా చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఎన్నో అధ్యాయంలో చెప్పాడండి? 12వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో చెప్పిన తర్వాత ఇప్పుడు 15వ అధ్యాయంకు రండి. 15వ అధ్యాయంకి వద్దాం. 1వ వచనం, 1-2 వచనం చదవమ్మా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నాను. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చాలు. 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను గొప్ప దేశముగా చేస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు 12వ అధ్యాయంలో. 15వ అధ్యాయంకి వచ్చేసరికి అప్పటికే బాగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఒక్కటే కొదవ ఉంది. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునంటే అబ్రహాము ఏం ప్రయోజనం ప్రభువా? నువ్వు ఏమిస్తే ఏం ప్రయోజనము? నేను సంపాదించిందంతా ఎవరికి పోతుంది? నా పనివారికి వెళ్ళిపోతుంది. నేను సంపాదించిందంతా నువ్వు ఏం చెప్పావు? నువ్వు సంతానం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? నువ్వు చెప్పింది ఏంటి? గొప్ప జనముగా చేస్తానని చెప్పావు, సంతానమే లేదు అని అన్నప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే 4వ వచనం,
యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు చెప్పాడు, నో 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 నువ్వు అనుకుంటున్నటువంటి అది కాదు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ పనివారు నీకు వారసుడు కాదు, కానీ నీ కడుపున పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడు. బయటికి రా, ఒకసారి బయటికి రాని బయటికి తీసుకుని వెళ్ళి బయట చూపించి ఆకాశ నక్షత్రాలను నీ చేతనైతే ఎంచు అన్నాడు. నీ చేతనైతే అన్నాడు. ఇలాగ నీ సంతానాన్ని చేస్తానన్నాడు. అంత అసాధ్యమైనది మాట్లాడినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే వెంటనే నమ్మాడంట. మీకు నేను ఒక విషయం చెప్తాను. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే నమ్మడం చాలా సులభం. అర్థమైందండి? ఒక వాక్యం విన్నప్పుడు విశ్వాసం అన్నటువంటిది సెకండ్లలోనే వస్తుంది. విశ్వాసం అన్నటువంటిది, ఒక వాగ్దానం వచ్చిందంటే మనకు విశ్వాసం అన్నటువంటిది వెంటనే వస్తుంది. సో అబ్రహాము నమ్మేదానికి ఎంత టైం పట్టింది? వెంటనే నమ్మాడు. అందరు చెప్పండి, వెంటనే నమ్మాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేను వెంటనే నమ్ముతాను. హల్లెలూయా. 15వ అధ్యాయంలో దేవుడు వచ్చాడా, దేవుని వాక్యం వచ్చిందా? వాక్యం వచ్చింది. కాబట్టి మన చేతిలో ఏముంది? వాక్యం ఉంది. చెప్పండి, యేసయ్యా బైబిల్ గ్రంథంలో నా గురించి వ్రాయబడిన ప్రతి మాటను నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాటను నేను ఇప్పుడే నమ్ముతున్నాను. యేసయ్యా బైబిల్ గ్రంథంలో నా గురించి వ్రాయబడిన ప్రతి మాటను ఇప్పుడే నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి, 6వ వచనం మళ్ళీ చదవమ్మా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. సో ఎప్పుడు కూడా నమ్మడం వల్లనే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. యేసుప్రభు నమ్మడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. ఓకే, అందుకే అంటాడు కదా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంతో విశ్వసిస్తాడు. కానీ అక్కడితో అయిపోదు. రక్షణ కలుగునట్లు నోటితో ప్రకటించాలంట. నెక్స్ట్ వర్స్ చదవమ్మా. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. ఫస్ట్ ఏం చేశాడు? దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు. ఇప్పుడు రుజువు అడుగుతున్నాడు, సైన్ అడుగుతున్నాడు, రుజువు అడుగుతున్నాడు. ఇప్పుడు సరే ప్రభా, నువ్వు చెప్తున్నావు, నువ్వు మాట్లాడు, సంతానం ఇస్తానన్నావు, నేను నమ్మాను. మరలా నువ్వేం చెప్తున్నావు? ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణం నుంచి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని ఇస్తానని చెప్తున్నావు. నువ్వు ఈ దేశాన్ని ఇస్తున్నానని వాగ్దానం చేస్తున్నావు. నువ్వు మాట ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు. దీనికి ఈ మాట నేను నమ్మడానికి నాకు రుజువు కావాలి.
ఒక గ్యారంటీ కావాలి, ఒక రుజువు కావాలి నాకు. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నాకు ఒక 2 లక్షల రూపాయలు అప్పిస్తావా, నేను నీకు నెల వడ్డీ కడతాను, ఒక 6 నెలల్లో తీరుస్తాను అని అన్నారనుకోండి, మీరు ఏమంటారు? నా బోధ ప్రకారం కాదు, మామూలుగా చెప్తున్నాను. నా బోధ ప్రకారం అయితే ఏమంటారు? అప్పు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఇప్పించకూడదు. ఇది మంది. మామూలు ఉదాహరణకు మీకు వాక్యం అర్థమయ్యేదానికి చెప్తున్నాను నేను. సో వచ్చి 6 నెలల్లో ఇస్తాము, నెల వడ్డీ కడతాను అని వారు మీకు చెప్పారనుకోండి, మీరు ఏమంటారు నెక్స్ట్? నేను నీకు ఇచ్చిన దానికి, నువ్వు నా దగ్గర తీసుకున్నావు అన్నదానికి ఒకటి, నువ్వు నా దగ్గర తీసుకున్నావు అన్నదానికి, నువ్వు మరలా నాకు ఇస్తావు అన్నదానికి ఏం కావాలి? రుజువు కావాలి. రుజువు కావాలి నాకు. కాబట్టి రుజువు అప్పుడు ఏం చేస్తారు? రుజువు ఏంటి? బాండ్ పేపర్ తీసుకుంటా. బాండ్ పేపర్ తీసుకొని వస్తే బాండ్ పేపర్ మీద పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, డేటు ఇవన్నీ వేసి, ఎంత డబ్బు, ఎంత ఇంట్రెస్ట్ అని వేసి, కింద సంతకాలు, సాక్షి సంతకాలు, స్టాంపులు. అది రుజువు. డబ్బు ఇచ్చిన దానికి, డబ్బు తీసుకున్న దానికి, డబ్బు చెల్లిస్తానన్న దానికి రుజువు. అట్లా ఇక్కడ అబ్రహాం అడిగాడు, నువ్వేమో ఇంత పొడుగు వాగ్దానాలు చేసావు ప్రభువా, సుమారుగా నెరవేరాయి, ఒక్కటే నెరవేరలేదు. ఆ ఒకటి నెరవేరకుంటే ఇవన్నీ నెరవేరినా కూడా ఏం ప్రయోజనం ప్రభువా అంటే, నేను ఇస్తానన్నాడు, నమ్మాడు. అది మాత్రం కాదు, ఈ దేశాన్నే నీకు ఇస్తానన్నాడు, దేశాన్నే ఇస్తానన్నాడు. దేవుడు అంటే కొన్ని చెప్పేటి ఎట్లా ఉంటాయంటే అసలు ఇంకా పూర్తిగా అసాధ్యంగా ఉంటాయన్నమాట. మిద్యానీయుల చేత ఇశ్రాయేలు పూర్తిగా అణచివేయబడుతున్నారు. గిద్యోను భయపడుకుంటూ ఉన్నాడు. పరాక్రము గల శూరుడా అని దేవుడు గిద్యోను దగ్గరికి వచ్చాడు. సో అబ్రహాముకు దేవుడు ఈ దేశాన్నే నీకు ఇస్తాను, ఈ ఊరినే నీకు ఇస్తాను, అపవాది మాట్లాడుతున్నాడు నాతో నేను ఈ ఊరు కావాలంట అబ్బాయి నాకు, తాడిపత్రి పట్టణం రక్షించబడాలా, తాడిపత్రి ఊరు కావాలంట అబ్బాయి నాకు అంటున్నాడు. అవును, మళ్ళా దేవుడు ఊరినే కాదు వాగ్దానం చేసింది, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనన్నాడు. హల్లెలూయా. దేశాన్నే ఇస్తానని అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆల్రెడీ కొడుకు లేడని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు, సంతానం లేదని చెప్పేసి బాధపడుతున్నాడు. దేశాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. సరే మరి దేశాన్ని ఇస్తా అన్నావు అన్నదానికి నాకు రుజువేంటన్నప్పుడు దేవుడు అబ్రాహాం మీద కోప్పడలా. ఏం అబ్రాహామా, నువ్వు నన్ను అనుమానిస్తావా, నువ్వు నన్ను శంకిస్తావా, ఇంత దీవించా నేను, నా మాట వింటే నేను ఇంతగా నిన్ను దీవించాను, నువ్వు నన్ను శంకిస్తావా అని అనలేదు. కానీ రుజువు కోసం దేవుడు ఏం వాడాడు? రుజువు కొరకు దేవుడు ఏం వాడాడు? మనం బాండ్ పత్రాలు వాడతాం. బ్యాంకు వాళ్ళు ఇప్పుడు మీకు లోన్ ఇవ్వాలంటే ఊరికనే ఇస్తారా? గ్యారెంటీ అడుగుతారు. మీరు కట్టకపోతే వేరే వాళ్ళు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని గ్యారెంటీ అడుగుతారు. అవి లేకుండా ఎవరు ఇవ్వరు. సో అట్లా రుజువు అన్నమాట. అబ్రహాము దేవుని రుజువు అడిగినప్పుడు దేవుడు రుజువు ఏమిచ్చాడు చూడండి. మరలా చదువు 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి
ఖండమునకు దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. 17 మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడచి పోయెను. 21 చదవమ్మా. 21 అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో ఏం చేశాడంట? నిబంధన చేశాడంట. దేశాన్నే నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. నాకు రుజువేంటి ప్రభువా అంటే 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, తెల్ల గువ్వను, పౌరపిల్లను తీసుకుంటా అన్నాడు. అబ్రాముకు అప్పుడు అర్థమైపోయింది. వీటిని తీసుకుంటామని దేవుడు చెబుతూనే అబ్రాముకు అర్థమైంది. ఎందుకంటే ఆ కాలంలో వారి యొక్క కల్చర్లో, వారి యొక్క ఆచారాల్లో దేనికైనా రుజువు కావాలి అంటే రక్త నిబంధన చేసేవారు. బ్లడ్ కవెనెంట్ అంటాం అనమాట. రక్తముతో నిబంధన చేసేవారు అనమాట. రక్తముతో నిబంధన చేసేవారు. కాబట్టి వాటిని తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని రమ్మంటే అబ్రాం ఏం చేశాడు? తీసుకుని వచ్చి మధ్యలో ఖండించాడు. ఖండించినప్పుడు ఏం కారుతుందండి? రక్తం కారుతుంది. ఖండించి ఎదురుగా పెట్టంట. ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఒక భాగం ఈ పక్క, 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 ఒక భాగం ఈ పక్క. తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మధ్యలో దేవుడు నడుచుకుంటూ పోయాడు. మధ్యలో రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అంటే అబ్రాహాముకి ఏం చెప్తున్నాడంటే, అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పిన దానికి, నేను నీ సంతానానికి నేను ఈ దేశాన్నే నేను అప్పగిస్తానని చెప్పిన దానికి రుజువు లేక నీకు నమ్మిక పుట్టించేదానికి ఈ రక్తముతో నేను నిబంధన చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో రక్తముతో నిబంధన చేస్తున్నాను అన్నాడు. నీ సంతానానికి అన్నాడు. నీ సంతానానికి నేను ఈ దేశాన్ని అంతా ఇచ్చేస్తాను అని అన్నాడు. నీ సంతానానికి. అబ్రాహాము ఆశీర్వాద వచనాలు అంటే ఏంటి? నీవు దీవెనకరంగా ఉండు, భూలోకంలో ఉన్న ప్రతి వంశము కూడా నీ మూలముగా ఆశీర్వదించబడును. ఇప్పుడు ఇది పాత నిబంధనలో జరిగింది. చూడండి, గలితీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు.
నీ సంతానముల కంటే అక్కడ ఇస్సాకు గురించి మాట్లాడలేదు, యాకోబు గురించి మాట్లాడలేదు, 12 గోత్రాల గురించి మాట్లాడలేదు, దావీదు గురించి మాట్లాడలేదు, సొలొమోను గురించి మాట్లాడలేదు, యోషబాతు గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి కదా అక్కడ మాట్లాడింది? చాలా తరాల తర్వాత అబ్రహాము జినియాలజీలో, అబ్రహాము వంశములో క్రీస్తు పుట్టబోతున్నాడు కాబట్టి నీ సంతానములకు అనలేదు, నీ సంతానమునకు అన్నాడు. అంటే ఆ సంతానం ఎవరి గురించి దేవుడు చెప్పాడు? క్రీస్తుని గురించి చెప్పాడు, అంటే యేసయ్య గురించి చెప్పాడు. హల్లెలూయా. సో దేవుడు అబ్రహాముతో రక్తముతో నిబంధన చేశాడు, రక్తముతో నిబంధన చేశాడు. ఈ వాగ్దానం ఎందుకంటే క్రీస్తును నీ సంతానములో పుట్టిస్తాను, ఆ క్రీస్తును నీ సంతానంలో పుట్టిస్తాను, క్రీస్తు ద్వారా. ఇప్పుడు చూడండి 26వ వచనం చూడండి, 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. సో ఈరోజు ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేశాడన్న దానికి ప్రభువా ఈ వాగ్దానం ఎట్లా నెరవేరునంటే దేవుడు ఒకటి అంటాడు, నేను ఇచ్చిన ప్రతి వాగ్దానానికి నేను రక్తముతో ముద్ర వేశాను అన్నాడు. హల్లెలూయా. ఇదేంటి? క్రొత్త నిబంధన, పాత నిబంధన. రక్తము లేకుండా పాత నిబంధన లేదు. సో చివరి 21వ వచనం చూసాం కదా, నిబంధన చేశాడు దేవుడు, నిబంధన చేశాడు. పశువుల రక్తముతో నిబంధన చేశాడు. క్రొత్త నిబంధన ఎడ్ల రక్తము, కోడెల రక్తము కాదు, దేవుని కుమారుని యొక్క రక్తము, దేవుని యొక్క రక్తముతో ఆయన నిబంధన చేశాడు. అంటే అక్కడ ఆ పెయ్యే తర్వాత ఆ మేకపిల్ల ఆ రక్తమును ఆధారం చేసుకొని నేను వాగ్దానం నెరవేరుస్తానన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తాన్ని చూసి నేను మీకు ఇచ్చిన వాగ్దానం నమ్మండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలు, నేను చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాలకు ఇప్పుడు ఆధారం ఏమైపోయిందంటే, దేవుడు దేనిని ఆధారంగా చేశాడంటే రక్తాన్ని దేవుడు ఆధారంగా చేశాడు. సో ప్రతి వాగ్దానం కూడా రక్తము చేత ముద్రించబడింది. ప్రతి వాగ్దానం కూడా రక్తం చేత ముద్రించబడింది. ఏమైనా పార్సల్స్ పంపిస్తుంటే వాళ్ళు ముద్రిస్తారు కదా, సీల్ వేస్తారు కదా, అట్లా ప్రతి వాగ్దానానికి దేవుడు రక్తముతో సీల్ వేశాడు. హల్లెలూయా. రక్తంతో సీల్ వేశాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరిస్తే మన మీదకి ఏమొస్తుంది? అప్పుడు అబ్రహాము ఆశీర్వాదం. ఇప్పుడు రండి గలతీ 3:13కి రండి. గలతీ 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు యేసు ద్వారా అంటే బ్రాకెట్లో అక్కడ పెట్టుకోండి, క్రీస్తు యేసు రక్తము ద్వారా. భూమి ముళ్ళ కంపలను మొలిపించును, ముళ్ళ కిరీటము ఆయన తలపైన వేయబడింది. ముళ్ళ కిరీటం ఆయన తల మీద మోపబడి రెల్లు తీసుకొని ఆ ముళ్ళ కిరీటాన్ని కొడితే అక్కడి నుంచి రక్తం గారింది. ఆ రక్తము ద్వారా నీవు ఏ రకమైన శాపమును అనుభవిస్తున్నా కూడా
ఆ రక్తము ద్వారా ఆ శాపము నుంచి నీకు విమోచనను దేవుడు దయచేస్తాడు. ఎప్పుడో దయచేశాడు, అది నీలో నిజ రూపము దాల్చగలదు. ఎందుకంటే దేవుడు అబ్రహామును శపించలేదు, అబ్రహామును దేవుడు దీవించాడు. గాడ్ డిడ్ నాట్ కర్స్ అబ్రహాం, గాడ్ బ్లెస్సెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును దీవించాడు కనుక ఆ దీవెన వచనం కాస్త మనకు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు వచ్చిందన్నమాట. హల్లెలూయా. సో రక్తాన్ని దేవుడు దేనికి వాడాడంటే రుజువుగా వాడాడు. సో ఇప్పుడు కూడా మనం ఏ వాగ్దానం తీసుకున్న, ప్రభువా ఈ వాగ్దానం నాది, ఈ వాగ్దానం నా కుటుంబంది, ఈ వాగ్దానం నా పిల్లలది. కాబట్టి రక్తాన్ని బట్టి, ఆయన నిబంధన రక్తాన్ని బట్టి దేవుడు నెరవేరుస్తాడని నమ్మాలి మనం. హల్లెలూయా. దేవుడు రక్తాన్ని రుజువుగా పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని మనకు రుజువుగా పెట్టాడు. సో రక్తము భరోసానిస్తుంది. హల్లెలూయా. రక్తము భరోసానిస్తుంది. రక్తాన్ని ప్రతి ఒక్కరూ, ఆత్మీయ మండలంలో ప్రతి ఒక్కరూ రక్తాన్ని గౌరవిస్తారు. రక్తాన్ని దేవుడు గౌరవిస్తాడు, దేవదూతలు గౌరవిస్తారు. అపవాది కూడా రక్తాన్ని గౌరవించవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో రక్తం పైన మనం విశ్వాసం పెంచుకోవాలి. ఎందుకంటే దేవుడే రుజువు కొరకు రక్తాన్ని వాడాడు. క్రొత్త నిబంధనలో రుజువు కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో మీ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. నిబంధన అంటే ఏంటి? మాట. నిబంధన అంటే ఏంటండి? మాట అండి. మాట ఇవ్వడం. రక్త నిబంధన. రక్తము చేత, రక్తముతో భరోసా చేయబడి, రక్తము చేత ముద్రించబడి, రక్తం చేత సీల్ చేయబడినటువంటి మాట అన్నమాట. సో కాబట్టి ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బైబిల్, ప్రతి దీవెన, ప్రతి వాగ్దానం దేవుడు రక్తంతో ముద్రించి మన కొరకు ఇచ్చాడు. సో రక్తం ఏం చేసిందంటే మనకు భరోసానిస్తుంది. రక్తము దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చేస్తాడన్న దానికి భరోసానిస్తుంది యేసు ప్రభు యొక్క రక్తం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకేమొచ్చాయి? ఆశీర్వాదాలు వచ్చాయి. చెప్పాను కదా, ఆటోమేటిక్ కాదు ఏది కూడా, మన అకౌంట్లో పడిపోయాయి. అబ్రహాము ఆశీర్వాదాలు మన అకౌంట్లో పడిపోయాయి. మన పిల్లల అకౌంట్లో పడిపోయాయి. తర్వాత ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని తరాలు దీవించబడతాయంట? 1000 తరాలు. అంటే 1000 తరాలకు సరిపోయే దీవెనను అకౌంట్లో వేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాటిని మనం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకునే దానికి ధైర్యం ఇచ్చేదంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. సో దిస్ ఇస్ వాట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ డన్. యేసు ప్రభు రక్తము దేవునితో మనకు సహవాసాన్ని ఏర్పరిచింది. యేసు ప్రభు రక్తము మనం పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని మరలా మనకు అనుగ్రహించింది. యేసు ప్రభు రక్తము అబ్రహాము ఆశీర్వాదాన్ని, అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆదాము ఏం పొందుకున్నాడు? ఓ పక్క ఆశీర్వాదం పొందుకున్నాడు, ఇంకో పక్క శాపాన్ని పొందుకున్నాడు. కాబట్టి న్యూట్రల్ అయిపోయి 0 అయిపోయాడు. ఫస్ట్ వచ్చింది ఆశీర్వాదము, మళ్ళా శాపం వచ్చేసింది, 0 అయిపోయాడు. కానీ అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనము ఏమైపోయామంటే క్రీస్తు యేసు ద్వారా మనము ఎక్కడికి చేర్చబడ్డామంటే అబ్రహాము సంతానంలోనికి చేర్చబడ్డాం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్రహాము ఇస్సాకును కనెను, లేకపోతే అబ్రహాము దావీదును కనెను, దావీదు యోసేపును కనెను, యోసేపు క్రీస్తును కనెను, క్రీస్తు నన్ను కనెను. చెప్పండి, అబ్రహాము, దావీదు, యేసు, నేను. అంటే నా వంశం ఏమైపోయింది? ఇప్పుడు నా వంశం ఏమైపోయింది?
నా వంశం మారిపోయింది. నా ఇంటి పేరు రెడ్డి తోట. ఓకే, ఇప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జస్ట్ లైక్ అంటే దేవుని కాకుండా రాళ్ళను రప్పలను పూజించేవారు 3-4 తరాల వారికి శాపాలు పనిచేస్తాయని ఉంది అనమాట. 3-4 జనరేషన్స్. ఆ శాపము రక్తంలో ఉంటుంది, వంశంలో ఉంటుంది. శాపాలు వంశంలో రన్ అవుతూ ఉంటాయి. అది ఎప్పుడు బ్రేక్ పడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టి అవుతావో అప్పుడు బ్రేక్ అవుతుంది అది. ఎందుకు? నీవు నూతన సృష్టి అయ్యావు. హల్లెలూయా. నీ తండ్రి మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే నీ రక్తం మారిపోయింది. నీ రక్తము మారిపోయింది, నీ వంశము మారిపోయింది, నీ తండ్రి మారిపోయాడు, నీ కుటుంబము మారిపోయింది. హల్లెలూయా. సో కాబట్టి నీ తండ్రి శాపము నీ మీదకి వచ్చేదానికి నీవు నీ తండ్రివి కాదు. నీ తండ్రి ఎవరయ్యారు? ఇప్పుడు ఈ వాక్య ప్రకారం నీ తండ్రి ఎవరయ్యారు? అబ్రహాం అయ్యాడు. దేవుని తండ్రి. అబ్రహాము సంతానంలోకి వచ్చేసావు నువ్వు. యేసు ప్రభుని అంగీకరించిన దాన్ని బట్టి అబ్రహాము సంతానంలోకి వచ్చేసావు. దేవుని కుమారుడు అయిపోయావు. దేవుడే నీకు తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సత్యాన్ని బట్టి నీ పైన మీ తల్లిదండ్రులు కానీ, మీ పితరులు కానీ, 4 తరాలు కాదు 40 తరాలు కానీ వారు ఎటువంటి కార్యాలు చేసినా కూడా అవి నీ మీద పని చేసేదానికి వాటికి ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే యూ ఆర్ అ న్యూ క్రియేషన్. నీ ఒక నూతన సృష్టి అయ్యావు. నువ్వు ఏం పొందుకున్నావు ఇప్పుడు అంటే అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. కాబట్టి ఇది జరిగినంత మాత్రాన వెంటనే సాతాను ఇది జరిగిపోయిందని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? ఎన్ని తెగుళ్ళు వచ్చినా కూడా ఫరోకు బుద్ధి రాలేదు. ఇశ్రాయేలు హాయిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పోనీయలేదు, వెంటబడ్డాడు. సో కాబట్టి కొన్ని శాపాలు అంత త్వరగా వదిలిపెట్టావు. అంటే వాటికి అధికారం లేదు కానీ వదిలిపెట్టావు. ఫరోకు అధికారం లేదు, ఇశ్రాయేలు మీద ఫరోకు అధికారం లేదు, కానీ ఫరో వదిలిపెట్టలేదు. సో అటువంటివి ఏవైనా మీ జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఏవైనా కనిపిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. అపవాది ఏం చేస్తాడంటే మోసం చేస్తుంది. మీ నాన్న ఇట్లా చేశాడు కాబట్టి నీ జీవితం ఎట్లయిపోయింది, మీ అమ్మ ఇట్లా చేసింది కాబట్టి నీ జీవితం ఎట్లయిపోయింది, వాళ్ళ తప్పులన్నీ నీ మీదకి వచ్చాయి, ఇక ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, ఫినిష్, నీ చాప్టర్ క్లోజ్. అబద్ధం. ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి? నో అపవాది యొక్క అగ్ని బాణములన్నీ ఆర్పుటకు విశ్వాసం అని ఉండాలి. ఏంటి విశ్వాసము? ఈ వాక్యం. క్రీస్తు రక్తము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆదాము పొందుకున్న ప్రతి విధమైన శాపం, ధర్మశాస్త్రమైన సంబంధమైన ప్రతి విధమైన శాపం, ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి విధమైన శాపం నుంచి రక్తము నన్ను విడిపించేసింది. హల్లెలూయా. సో కాబట్టి ఇందులో వ్రాయబడిన ఏ తెగులు కానీ, ఏ కష్టము కానీ, ఏ వేదన కానీ, ఏ ఇది కానీ, ఏ శాపం కానీ, ఏ శాపానికి కానీ నా పైన అధికారము లేదు అని నీవు యుద్ధము చేయడం మొదలుపెట్టాలి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండడి. ఇంకా సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, దేవునికి లోబడి ఉండంటే వెంటనే అపవాది మోసం చేస్తాడు. నువ్వు అక్కడ లోబడలా, ఇక్కడ లోబడలా అంటే మనిషి పుట్టిన తర్వాత వెంటనే ఫుల్ పర్ఫెక్ట్ అయిపోతాడా? లోబడ్డం అంటే అక్కడ ముఖ్యమైన అర్థం ఏంటంటే దేవునితో ఏకీభవించడం అని. దేవుని వాక్యంతో ఏకీభవించం.
దేవుని వాక్యంతో ఏకీభవించాం. గలతీ 3:13తో ఏకీభవించాం. అవును, రక్తము ద్వారా ప్రతి విధమైన శాపము నుంచి రక్తము నన్ను విమోచించింది. హల్లెలూయా. సో దేవుడు అబ్రహామును దీవించి, ఆ దీవెనను నేను నీకు ఇచ్చాను, నెరవేరుస్తాను అన్న దానికి రుజువుగా దేవుడు రక్తాన్ని వాడాడు. సో రక్తముతో ముద్రించబడి దేవుడు అబ్రహాము ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. అబ్రహాము ఆశీర్వాదమే మన జీవితంలో పనిచేయాలి తప్ప శాపాలు మన జీవితంలో పని చేయకూడదు. సో వీ షుడ్ బికమ్ బ్లెస్సింగ్ మైండెడ్, నాట్ కర్స్ మైండెడ్. శాపం గురించి కాకుండా ఆశీర్వాదం గురించి ఎక్కువగా మాట్లాడాలి. కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి ఆరాధించాలి. యేసు రక్తం చేసినటువంటి కార్యాన్ని గుర్తించి గౌరవించి అనుభవించాలి. సో అప్పుడు మనం వెన్ వీ డూ దట్, అప్పుడు ఏమవుతుందో తెలుసా? వంశపారంపర్య శాపం కాదు కానీ వంశపారంపర్య ఆశీర్వాదం అన్నటువంటిది మొదలవుతుంది. హల్లెలూయా. మీతో మొదలై యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం అయితే 1000 తరాల వరకు వెళ్ళిపోతుంది అది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను నూతన సృష్టి చేశారు, నేను నూతన సృష్టిని. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను ఉచితముగా నీతిమంతునిగా చేశారు, నేను నీతిమంతుని. యేసయ్యా, నా నీతి నాది కాదు, నీవిచ్చిందేనయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నీ రక్తము నాలో ప్రవహించుచున్నది. యేసయ్యా, నేను పోగొట్టుకున్న ఆధిపత్యాన్ని, అధికారాన్ని నీ రక్తము ద్వారా నాకు మరలా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నాకు భరోసానిచ్చినందుకు, నీ వాగ్దానములు నీవు నెరవేరుస్తావని భరోసా ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. నీ రక్తము ద్వారా ప్రతి విధమైన శాపము నుంచి, నీ రక్తము ద్వారా ప్రతి విధమైన శాపము నుంచి నన్ను విమోచించి అబ్రహామునకు మీరిచ్చినటువంటి వాగ్దానములను నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం.